ఈరోజు మీకు చైనాలో జనరల్ బోగీలు చూపిస్తాను. చూస్తున్నారు కదా, జనం అందరూ నిల్చున్నారు. ఇది జనరల్ బోగీలో షాప్ దుకాణం, పేదవాడి దుకాణం. మొత్తం మంచినీళ్ళు జనరల్ బోగీలు కూడా బాగున్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. సో మనం ఈ గ్యాంగ్జో నగరాన్ని వదిలేసి మనం జాంజీ అనే నేషనల్ పార్క్ వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు. అవతార్ మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. వచ్చింది ట్యాక్సీ, ఎలక్ట్రానిక్ కార్సే మొత్తం అంతా. చైనాలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలుంటాయి. చైనా గవర్నమెంట్ పర్యావరణం కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే షాక్ అవుతారు. అక్షరాల సంవత్సరానికి 3,50,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఓకే, ఇండియా అందులో 1% మంది పేద దేశం కాబట్టి జస్ట్ సంవత్సరానికి పర్యావరణం కోసం 3,300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీకు స్టాటిస్టిక్స్ పెడతాను. ఇప్పుడు వీళ్ళకి బోల్డ్ లాభం వస్తుందండి వ్యాపారం చేసుకున్నాక. ఆ డబ్బులు పర్యావరణం కోసం, రోడ్ల కోసం, దేశ అభివృద్ధి కోసం, బ్రిడ్జుల కోసం ఖర్చు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం. వాళ్ళు రోడ్లు కూడా కడుగుతారండి. మనం ఇల్లు వాకిలి కడుగుతున్నట్లు వీళ్ళు తెల్లారు లెగిస్తే రోడ్లు కడుక్కుంటారు. అది మీకు చూపిస్తాను, నవ్వుతారండి బాబు. వచ్చేసానండి ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ కాదు, బుల్లెట్ ట్రైన్ స్టేషన్కి. ఎయిర్పోర్ట్లో దిగదూడుపు ఈ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ముందు అంతా టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుంది. వెళ్ళి టికెట్ మొత్తం అన్నీ లోపలంతా మొత్తం హంగులు ఆర్భాటాలు అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, నేను టూరిస్ట్ కదా, జస్ట్ పాస్పోర్ట్ చెక్ చేశారు అంతే. చెక్ చేశారు, జస్ట్ 5 నిమిషాల్లో సెక్యూరిటీ చెకప్ అయిపోయింది, పాస్పోర్ట్ అయిపోయింది. లైక్ ఇమిగ్రేషన్ లాగా. లైక్ లోకల్స్కి మటుకు అక్కర్లేదు, జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు. బాగుంది. సో ఇప్పుడు వెయిటింగ్ హాల్లోని మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తే జస్ట్ 5 నిమిషాలు ముందు వస్తే సరిపోతుంది కరెక్ట్గా. 5 నిమిషాలని కాదు కానీ ప్రాసెస్ అయితే 5 నిమిషాలు అయింది. వెళ్ళిపోదాం. బాగుంది. ఇది చూస్తుంటే నాకు మర్చిపోతుంది. ఎప్పుడు నాకు బుల్లెట్ ట్రైన్ స్టేషన్ చూస్తే చాలు నాకు మర్చిపోతుంది, అంత బాగుంటుంది. A16కి వెళ్ళాలి. వెయిటింగ్ హాల్ చూడండి ఎంత ఉందో. 5 నిమిషాల్లో ప్రాసెస్ అయిపోయింది. 10 నిమిషాల ముందు గేట్లు ఓపెన్ చేస్తారట మీకు ట్రైన్వి. సో 10 నిమిషాలు అంటే 15 నిమిషాల ముందు వస్తే ట్రైన్ టైంకి సరిపోతుంది. స్కాన్ చేసుకోవాలి. పాస్పోర్ట్ స్కాన్ అయిపోయింది, వెళ్ళిపోవడమే. సూపర్, మామూలుగా లేదు. ఆల్రెడీ వచ్చింది. ఇది ఇంకోటి ఏమో. మనకి ఈ బుల్లెట్ ట్రైన్ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 5 గంటలు ఉంటుంది. ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు. అంటే రాజమండ్రి నుంచి కోలకత్తా. సో రాజమండ్రి నుంచి కోలకత్తాకి మన ఇండియాలో 20 గంటలు పడుతుంది. ఈస్ట్ కోస్ట్, కోరమండలు ఇవన్నీ ఎక్స్ప్రెస్. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ మనకి 5 గంటల్లో సవక. 8,000 టికెట్. సెకండ్ క్లాస్ కొనుక్కున్నాను. ఎక్కేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోయినంటే మాది వస్తుంది. బాయ్ బాయ్. 5 నిమిషాలు ఆగుతుంది. ఈ 5 నిమిషాల్లోనే ఎక్కాలి, దిగాలి. టచ్చాట చేసామంటే వెళ్ళిపోతుంది. సో 7Dలోకి వెళ్ళాలి. 7D అల్లదిగా అక్కడే ఉంది 7D. మొత్తానికైతే మనం వచ్చేసాము. ఇది జనరల్ బోగి, సెకండ్ క్లాస్, ఆల్సో కాల్డ్ జనరల్ బోగి. జనరల్ డబ్బాలో ఫస్ట్ వచ్చినోడికి సీట్లు దొరుకుతాయి. ఫస్ట్ కాదు, ఫస్ట్ బుక్ చేసుకున్నోడికి సీట్లు దొరుకుతాయి. సెకండ్ బుక్ చేసుకున్నోడికి నించొని వెళ్ళాలి. యువర్ నేమ్ ఇస్ ఐఫీ. ఐఫీ అన్నమాట, నా తోటి ప్రయాణికురాలు చైనాలో. యువర్ ఇంగ్లీష్ నేమ్ ఈస్ ఐఫీ. వాట్ ఈస్ యువర్ చైనీస్ నేమ్? My Chinese name is Zheng Chunye. షెన్ షున్యే అంట. చైనీస్ నేమ్ షెన్ షున్యే, ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి ఐఫీ. ఐఫీ, ఎంజాయ్ యువర్ జర్నీ. సో ఈరోజు మీకు చైనాలో జనరల్ బోగీలు చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఎక్కిందే జనరల్ బోగీ అనమాట. సో అందరూ నించున్నారు, రోడ్ల మీద నించున్నారు, చూసారు కదా. సో సీట్లు, ఫస్ట్ సీట్ దొరికిన వాళ్ళకి అంటే కూర్చుని పోవచ్చు. సీట్ దొరకని వాళ్ళు నించొని వెళ్ళాలన్నమాట. సో మీకు అర్థమవుతుందా, జనరల్ బోగీలు ఇది. సో 3 క్లాసులు ఉంటాయి. బిజినెస్ క్లాసు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు జనరల్ ఒకటే, సేమ్. సో ఇంకా ఆప్షన్ లేదనమాట. కింద కూర్చొని వెళ్ళాలి. సో సీట్లు ఉన్న వాళ్ళు సీట్ల మీద కూర్చుని పోతారు, లేని వాళ్ళు ఇలా కూర్చొని వెళ్తారు. చైనాలో జనరల్ బోగీలు మట్టుకు ఎక్సలెంట్. నిజంగా మన సామాన్యుడి పరిస్థితి మన దేశంలోని కొట్టేస్తారు, తన్నేస్తారు, ఒకరి మీద ఒకరు ఎక్కిపోతారు. ఇక్కడ జనరల్ బోగీలు మటుకు అద్భుతంగా ఉన్నాయి. నిజంగా గ్రేట్. నిజంగా అంటే ఇలాగ శాంతంగా డబ్బు పోయినా కూడా జనరల్ బోగీల్లో ట్రీట్ చేసే పద్ధతి బుల్లెట్ ట్రైన్స్లో బాగుంది. అంటే బుల్లెట్ ట్రైన్లో ఇంకెంతకన్నా ఎక్కువ పెట్టలేరులేండి. ఎక్కాలి, వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, సామాన్యుడు ఈ విధంగా నించొని వెళ్ళిపోతారు. చాలా చాలా బాగుంది నిజంగా.
చైనాలోని ఎక్సలెంట్. నిజంగా బాత్రూమ్లు ఏంటి అన్ని ఫెసిలిటీస్ చాలా చాలా బాగున్నాయి. సూపర్ కదా. చూస్తున్నారు కదా జనం అందరూ కింద కూర్చున్నారు. జనరల్ బోగీలు ఎలా ఉన్నాయి. ఇది జనరల్ బోగీలో షాపు దుకాణం, పేదవాడి దుకాణం. పేదవాళ్ళకి వాటర్ బాటిల్ అన్ని అమ్ముతున్నారు. బాగుంది నిజంగా సూపరే. థ్యాంక్స్. టెక్నాలజీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, తర్వాత స్నాక్స్ ఆర్డర్ చేద్దాం ఆన్లైన్లో. అది చూపిస్తాను ఎలా ఆర్డర్ చేశాను. కలెక్టర్ వచ్చి చెక్ చేస్తుంటారు టికెట్లు. అదిగో టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్లు చెక్ చేస్తుంటారు మనుషులందరూ. పొలాలతో ఎలా తినేస్తున్నారండి అని అడగండి. ఆకలి జీవితం మనిషికి అన్నీ నేర్పిస్తుందండి. నిజంగా నన్ను నమ్మండి, ఆకలి జీవితం అన్నీ నేర్పిస్తుంది. అదేంటి టాయిలెట్లు ఇండియన్ టాయిలెట్లు ఉన్నాయి అంటే చైనా వాళ్ళు మనలాగే బుష్కి అనమాట. కాకపోతే నీళ్ళు లేవు, టిష్యూ పేపర్ పత్తాపాలు, నీళ్ళు ఉంటే బాగుంది. సో ఇప్పుడు నేను KFC బర్గర్ ఆర్డర్ చేస్తాను. మనం స్కాన్ చేసేయాలి. ఇక్కడ ఉన్నది స్కాన్ చేసేస్తే డైరెక్ట్గా మనకి ఫుడ్ ఆర్డర్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. వచ్చింది నెక్స్ట్ స్టేషన్లోని మెక్డొనాల్డ్ KFC వచ్చింది. సో నేను KFC నుంచి చికెన్ బర్గర్ ఆర్డర్ చేద్దాం. పే చేసేస్తే అయిపోయింది. ఇదిగో వచ్చేద్ది చూడండి, టింగ్ టింగ్. సో రన్నింగ్ ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాను, వస్తుందో లేదో చూద్దాం. నా సీటు దగ్గరికి రావాలి. ఓకే, లైక్ ఇట్. Yeah, I like it. అమెరికన్, హిజ్ నేమ్ ఇస్ అమెరికన్. అన్ని మూవీలు ఆ చైనాలోని అమెరికన్ గారు చాలా ఫేమస్. దంగలు, తర్వాత 3 Idiots సూపర్ డూపర్ హిట్. Did you see this movie? యో వెరీ ఫైటింగ్. స్టెబిలిటీ చెకప్ చూడండి, కుదుపులు లేవు. రూపాయి కాయిన్ పెట్టాను, అదిగో 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 350 కిలోమీటర్ల స్పీడ్. అయినా ఏ ఊపు లేదు తోపు లేదు, అలా జాయిగా ఉంది. ఫస్ట్ స్టాప్ వచ్చింది ఆల్మోస్ట్ 700 కిలోమీటర్లు. 700 కిలోమీటర్ల జర్నీని ఈడు 2 అవర్స్లో తీసుకొచ్చాడు. 2 అవర్స్లో తీసుకొచ్చాడు. డిస్టెన్స్ మరి నాకు 700 అని చూపిస్తుంది, 650 చిల్లర చూపిస్తుంది. వచ్చిన లొకేషన్ పేరు వచ్చి చంగ్షాంగ్. అదేంటి అందరూ డైరెక్షన్లు మార్చేస్తుండ్రు. వచ్చేసింది మన ఫుడ్. పోలీసులు తీసుకుని వచ్చాడు స్పెషల్గా మనకి. KFC వచ్చింది. జనరల్ బోగి లగేజీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. జనరల్ బోగీలైనా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కూలింగ్ వాటరు, మంచినీళ్ళు. ఏది వచ్చింది కూలింగ్ వాటర్, మంచినీళ్ళు. జనరల్ బోగీలు కూడా బాగున్నాయి. ఈవినింగ్ అయింది కదా, కాఫీ అనమాట కొనుక్కున్నాను. మామూలుగా లేదు. పోలీసు వాళ్ళకి ఇక్కడ కెమెరాలు ఉన్నాయి. అందరికీ ఇక్కడ కెమెరాలు, ఏమైనా ఇన్సిడెంట్ అయితే రికార్డ్ అవుతాయి. లంచాలు గట్ట తీసుకోవడం అవ్వదు. అయిపోయింది జర్నీ, సూపర్. మామూలుగా లేదు. బుల్లెట్ ట్రైన్ గ్రేటే, చాలా బాగుంది, సూపర్. ఏదో ట్రైన్ వచ్చింది, అబ్బాయి ఇది భలే ఉంది. ఇది వేరే క్లాస్ ట్రైన్ అండి, ఇది C క్లాస్ ట్రైన్ ఇది. సో మనం వచ్చిన జాంగ్జీ స్టేషను ఎలా ఉంది, సూపర్ ఉంది కదా. బస్ టెర్మినల్ ఇది. సో బస్సు ఎక్కి వెళ్ళిపోదాం రూమ్లోకి. సో స్టేషన్ పక్కన బస్ టెర్మినల్. లక్కీ బస్సు వచ్చేసింది, ఎక్కిపోదాం రండి. తనకు వచ్చేసాము, డబ్బులు అడగలేదు, మర్చిపోయినా. మరి పే చేయడం అవ్వలేదు లగేజీతో. ఆయన కూడా ఏమనలేదు, ఎక్కే అన్నాడు. ఎనీవే ఇప్పుడు రూమ్ ఎక్కడుందో, ఇక్కడ పక్కనే ఉందో, నడుచుకొని వెళ్ళాలి. బిల్డింగ్ చూడండి ఎంత ఉందో, కొండల్లో కట్టేశారు బిల్డింగ్ పెద్దది. నడండి. ఎక్కడ ఎటు చూసినా బిల్డింగ్లే. నాకు ఆ చైనాని చూస్తే అదే కోపం. బోల్డ్ బిల్డింగ్లు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. మన హోటల్ అందులో అట, అదిగో లొకేషన్ చూపిస్తుంది ఎంత పెద్దది ఉందో నా హోటల్. మాయా, నైస్, థ్యాంక్ యూ. Go, follow me. Okay. Your room, 17th floor, yeah. Oh my God. 17th floor. That one. This room, your room, okay. Okay. Wow, it's nice. 你是否需要洗衣服？ చూడండి ట్రాన్స్లేటర్ ఏదైనా మాట్లాడి హలో నీ హౌ. No. Hello. Very good. నీ హౌ మా పొకచి. This one. How are you? You're welcome. వా నాకు చైనీస్ వచ్చింది రోయ్. Yes. వెరీ నైస్ డివైస్. Yes, దిస్ వన్ ఇస్ Chinese ఇంపార్టెంట్. machine very, China is developing technology. Yeah, బాగుంది. yes. So this room is so beautiful and wonderful. Oh, thank you. 听懂。所以这个房间太漂亮了， Oh, 太棒 thank 了。 you. శేష So పొకచి happy బాగుంది, day. చాలా బాగుంది మిషన్. చూసారా ఏంటా మేడం సౌండ్ చేస్తుంది అనుకున్నాను. వాయిస్ కంట్రోల్ అంటే లైట్లు వెలుగుతాయి అనమాట. టెక్నాలజీ. వెళ్ళి సిటీ చూసేసి ఫుడ్ తిందాం. ఓకే, ఇదేదో దుంపలాగా ఉందండి.
ఇదేదో వెరైటీ దుంపట చూడండి ఎలాగుందో ఇంకా ఫ్రీ ఇచ్చారు ఎందుకని వెరైటీగా ఉంది ఇది బా ఎంత బాగుందో రేపు కొనుక్కుంటాను ఒక కేజీ కొనుక్కుంటాను భలే ఉన్నాయి బాగుంటే నేను వదలను అమృతంలాగా ఉన్నాయి శేషే ఎంత బాగున్నాయో పంచదార పాకాలు ఎలా తెలుసా చెరుకు ముక్కలు తాటి ముంజులు ఇవన్నీ మిక్సీలో వేసి కొడితే అలా ఉన్నాయి దుంప బా అబ్బా వస్తే మర్చిపోకండి ఇవేటివి నత్త ముక్కలు నత్త ముక్కలు ఇది పల్లెటూరు అన్నారు ఇది పల్లెటూరులాగా ఎక్కడ ఉంది పెద్ద సిటీ లాగా మొత్తం సిటీ అదే సిటీ లాగా ఉంది అంతా డెవలప్ డిన్నర్ చేద్దాము చైనా రుచుల్లో భాగంగా మన వంట మన తంట ప్రోగ్రామ్కి స్వాగతం చూడండి ఎంత పెద్ద చేప వచ్చిందో చేసే సో ఇప్పుడు ఈ చేపను మనం తినబోతున్నాం మనం వండుకోవాలి గిన్నెతో మనకి అన్నం ఇచ్చారు ఆ తర్వాత నత్త మొక్కల ఇచ్చారు ఆ తర్వాత సలాడ్ ఇచ్చారు ఇది ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత అది తింటూ తాగడానికి సోయాబీన్ పాలు ఇచ్చారు తర్వాత వేడి నీళ్ళు ఇచ్చారు అప్పుడప్పుడు తాగాలి ఈ వేడి నీళ్ళు అంటే మెంతులు వేసినవి మెంతులు ఉంటాయి కదా మెంతులు నీళ్ళు ఇది తినుకుంటూ ఇప్పుడు మనం గిన్నెలోని అన్నం ఇద్దరికి సరిపోయింది ఇచ్చారు నాకు ఇదిగోండి సో ఎంజాయ్ చేద్దాము ఇక అన్నం ఇచ్చారు అన్నాన్ని మనం చేపని చేప తీసుకుంటూ వేసుకుంటే ఇంత పెద్ద చేప నేను ఎలా తినాలిరా కొనేశారు అడిగేశారు ఇచ్చేశారు ఇదిగో చూడండి బాబా తినడం రాదు కారంగా మసాలాతో ఉంది అండ్ సలాడ్ ఏదో ఇచ్చారు ఇక ఇది బాగుందిరా మనం ఆకులు వేసుకోవాలి మంచిది ఆకులు ఒంటికి మంచిది ఇందులో వేసుకుంటే మరుగుతుంది కన్నా పొయ్యి మండుతుంది చూసారా సేగ బాగుందా చేప చూడండి ఎంత ఉందో పెద్ద చేప ఇంకా చూసారా పెద్ద చేప ఇది వేసాడు తినేసి తీసుకెళ్ళిపోతాను ఇంటికి తినేసి రేపు పొద్దున్న మిగిలింది చేప ఊడిపోయాక భలే ఉంటుంది ఆకు బాగా ఉడికాక తింటే మజా వస్తుంది టమాటా పెద్ద టమాటా ఇంకేది ఇచ్చారు పచ్చిమిరపకాయలు వా వా బా 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 భలే ఉంది సూప్ తాగుదాం ఇందులోని సూపు సూపర్ చేయిందా బుర్ర చేప బుర్ర నాకు చేప బుర్ర అంటే ఇష్టం చేప బుర్ర సోయాబీన్ మిల్క్ ఎక్కువ తాగుతారు కోకోకోలాలో పెప్సీలు కన్నా సోయాబీన్ మిల్క్ మంచిది ఒంటికి సోయాబీన్ పాలు సోయాబీన్ లేకుండా వీళ్ళకి దినమే తీరదు అవును సిసిలీ ఏదంటే తను కాంటెంట్ ఫైర్ అయింది కదా వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు చైనాలోని ఫుల్ బిజీ బోల్డ్ ఆర్డర్లు ఉన్నాయని విషయం నాకు రాదు నువ్వే ఎంజాయ్ చేయన్నది సో ఇప్పుడు మనకి ఈ జాంజియాజీ నగరంలో మూడు టూరిస్టిక్ స్పాట్స్ ఉన్నాయి ఒకటి అవతార్ మౌంటైన్ ఒకటి తియానీ మౌంటైన్ అది ఆ స్వర్గానికి దారి ఒకటి గ్లాస్ బ్రిడ్జ్ వండర్స్ ఈ మూడు మీకు చూపిస్తాను రాబోయే వీడియోలు మిస్ చేయకండి చాలా బాగుంటాయి ఈ వీడియో ఎంతటితో సమాప్తం తిరిగి రేపు నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు జాంజియాజీ నగరం నుంచి జై హింద్